మనసు ఆనందంగా ఉంటే తనువు ఆరోగ్యంగా ఉంటుంది. తప్పు చెయ్యని మనిషి అంటూ ఈ లోకంలో ఎవరూ ఉండరు. తమ తప్పును సమర్థించుకునేవారు మూర్ఖులు. ఇతరుల తప్పును వేలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు. చేసిన తప్పును దిద్దుకునేవారు ఉత్తములు. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమని ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది. ఒక దీపం వేల దీపాలను వెలిగించినట్టే మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణం కావాలి. చెవులతో మాత్రమే విని కళ్ళతో చూడని ఏ విషయాన్ని నమ్మకండి. ఎందుకంటే అసూయపరుడు చెప్పే మాటలతో బంధాలు శాశ్వతంగా దూరం కావచ్చు. నాకు సంతోషం కావాలి అని ఒకరు బుద్ధుడిని అడిగారట. అప్పుడు బుద్ధుడు మొదట నాకు అనే అహాన్ని విడు, తర్వాత కావాలి అనే ఆశను వదులు, ఇంకా అంతా సంతోషమే అని చెప్పారట. బాధను ఎవరితో అయినా చెప్పుకుంటే మనసు తేలికైపోతుంది అనుకోవడం పొరపాటు. ఆ వ్యక్తి ముందు మనం చులకనైపోతామనేది నిజం మిత్రమా. ఎంత చెడ్డ రోజైనా రోజుకు ఉండేది 24 గంటలే. ఈరోజు నువ్వు అనుభవించే వేదన రోజు గడిచే కొద్దీ కొంచెం తగ్గుతుంది. అది కూడా నువ్వు తలుచుకుంటేనే. బొగ్గును మండుతున్నప్పుడు ముట్టుకుంటే చెయ్యి కాలుతుంది. చల్లార్చిన తర్వాత పట్టుకుంటే మసి అవుతుంది. చెడ్డవారు అంతే. వాళ్ళతో ఎలా ఉన్నా మనకే ముప్పు. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు. మన కోసం ఎదురు చూసేవాళ్ళు మన బలం. మనల్ని ఎదురు చూసేలా చేసేవాళ్ళు మన బలహీనత. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు. కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం అంతే కష్టం. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండు. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు. నువ్వు చేసే ఏ ప్రయత్నం వృధా కాదు. నువ్వు చేసే ప్రతి కర్మకు ఫలితం అనుభవించాల్సిందే. అది మంచైనా చెడైనా. నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేట్టు చెయ్యాలంటే దానికి నీ జీవితం సరిపోదు. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయట పడేలా చేస్తుంది. మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. నింద వస్తే తిరిగి నిందించడం ద్వారానో దెబ్బకు దెబ్బతోనూ ఏమీ సాధించలేము. ఓర్చుకోవాలి. ఎంతగా ఓర్చుకోవాలంటే నీ ఓర్పు నిన్ను బాధించినా వారికి ఆపుకోలేని బాధను కలిగించి తన తప్పును ఒప్పుకొని వారు నిన్ను క్షమాపణ అడిగే వరకు ఓర్చుకోవాలి. విమర్శిస్తున్నారు అని విఫలమయ్యామని ప్రయత్నించడం ఆపేసి ఉంటే ఇప్పటికీ చాలా అద్భుతాలను చేసి ఉండేవాళ్ళు కాదేమో. దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు కెరటాలే ఎగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అని అన్నవాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చెయ్యగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన కాస్త కష్టానికే తల వంచేస్తే ఎలా? ఎవరి నుంచి ఏది ఆశించకు. అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. ప్రశాంతమైన మనసు ఉన్నవారు ఎక్కడ ఉన్నా స్వర్గంలో ఉన్నట్టే. అదే ప్రశాంతత లేనివారు స్వర్గంలో ఉన్నా వారికి అది నరకంలాగా అనిపిస్తుంది.